కొత్త కొత్త మీ డాడీని పెట్టుకొని ఆడిస్తావా తొండి అవుట్ అయినా కథ ఇక తాకింది కదా ఇక్కడ. నేను క్యాచ్ పట్టలే అంటే నాకు చేతగాలే. బాగా ఎటుపోయిండు మధ్యలో ఎటో పోయిండు కదా, ఎటుపోయిండు దొడ్డికి పోయిండు. అందుకని నేను చిన్నప్పుడే ఆట ఇడిచిపెట్టిన ఈ తొండి ఆటలు ఆడతారని చేస్తున్నాం. మా మనవడు బండ గణేష్ రెడ్డి, కానిగడ్డ సాహస్ రెడ్డి గారు మొత్తం సింపి ఆడతానని ట్రై చేస్తాడు. కానీ బండ గణేష్ రెడ్డి మాత్రం చెప్పులు ఇడిచి దిబ్బ వేసి పడేస్తా, 6 కొట్టకుండా 4 కొట్టకుండా క్లీన్ బౌల్డ్ అని చేస్తా అని చూస్తాడు. ఇక మావాడు మస్తు ప్రాక్టీస్ చేస్తాడు. ఇక బాల్ తుమ్మలలా పోయింది, చెప్పులు ఇడిచినవి ఎందుకు ఎత్తా అవుట్ చేస్తావా చూద్దాం. కానీ ఇక ఉరికా చేస్తానని చూస్తాడు. ఆయన తిప్పలు అయిన పడతాడు. బాల్ దొరకకుండా పోతుంది, అరే అంటాడు. బాల్ వేసినాక అరే అంటారు ఎవరన్నా. ఇక మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. దీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవు ఈ ఆటకు. ఓ వికెట్లు లేవు, ఏమి లేవు. ఈయన చెప్పులు ఇడిచి ముళ్ళ తిరుగుతాడు. ఎట్లయినా బాంబర్త నడువ అవుట్ చేద్దామని ఉరికి ఎత్తాడు. ఆయన కొడితే దొరుకుతలేదు, ఈయన వైడ్ వేసిండు. మరి ఎట్లా ఈ గత ఏంది, కార్ఖాన ఏంది, అంత ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. నీళ్ళు దాగి ఇబ్బంది పడతాను. అది వరకు ఈయన ఆట ఆడిండు. ఆడి ఇట పోయి వచ్చినట్టు ఇంత ముందు ఇట పోయి వచ్చినట్టు వాష్రూమ్ పోయి వచ్చినాడు కదా, ఎండకు నిర్వాడి వాష్రూమ్ పోయి వచ్చిండు. మళ్ళీ తిప్పల వాడు ఎత్తాడు. ఆయన కొట్టిండు. ఆఖరికి ఎటో పోయింది. ఈ బాల్ నేనే తీసుకురావాలి. తుమ్మల పడ్డది. మా మనవాళ్ళు ఆడి కొడితే ఇక్కడికి వచ్చింది బాలు. అమ్మా ఇంత అవుట్ చేస్తావా లేదా? నీ సంగతి ఏందా? నువ్వు ఉరికి ఎత్తాను, ఆయన అవుట్ అవుతాడు. మాకు బ్యాటింగ్ ఛాన్స్ ఇస్తారా లేదా? కొట్టబట్టే గింతగాను. ఇక్కడ బామర్లా పోటీ నడుతుంది. ఇంతకు అవుట్ చేస్తావా లేదా చెప్పవు? సపోర్ట్ చేస్తాడు. చెప్పులు ఇడిచి మరిచి ఉరికి ఎత్తాడు. మరి ఇంతకు అవుట్ అవుతాడా లేదా చూడాలి. ఆయన కొడుతూనే ఉన్నాడు. ఇంకా క్యాచ్ పడతలేరు. ఈ బౌలింగ్ ఏందో, ఈ కథ ఏందో, మాకు గోస ఏందో అర్థమవుతలేదు. మాకు బ్యాటింగ్ ఛాన్స్ ఇస్తారా లేదా? ఓ గణేష్ రెడ్డి ఇంతకు అవుట్ అవుతాయో లేదా? నువ్వు అవుట్ కావా? బాగా నిన్ను అవుట్ చేస్తాడా? బాగా ఎటు పోయిండు? మధ్యలో ఎటో పోయిండు కదా, ఎటు పోయిండు? వాష్రూమ్ పోయింది, దొడ్డికి పోయిండు. ఇజ్జత్ పోతాంది. వాష్రూమ్ పోయింది, దొడ్డికి పోయిండు. ఇజ్జత్ పోతాంది. అవుట్ చేయడా, మాకు బ్యాటింగ్ చేయడా ఎట్లా మరి? ఓ గణేష్ రెడ్డి అవుట్ చేయ, మాకు బ్యాటింగ్ రావాలి. ఇప్పుడు మీ బామ్మారి సంగతి ఏంది? అవుట్ చేస్తావా లేదా? మరి ఏంది, ఎందుకు అవుట్ అవుతున్నాడు? నేను పట్టిన ఇది వరకు. నువ్వు క్యాచ్ వచ్చినట్టు ఎత్తలేవు. అవుట్ చేయ చూద్దాం. వైడ్ ఎత్తాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? తొందర అవుట్ చేయే. ఇప్పుడు ఈయన వాళ్ళ బామ్మర్దని అవుట్ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు ఏం చేసుడని ఆలోచిస్తాను. ఏం చేద్దామన్నావు? నీకే బ్యాటింగ్ అవునా? నీకెట్లా వస్తుంది? మాకు రాలి. నువ్వు కాదు అవుట్ చేయండి. ఎట్లా అవుతుంది? ఆయన అవుట్ చేసిందా నిన్ను? ఎగవల్లి క్యాచ్ పట్టిర్రు. నేను క్యాచ్ పట్టలే అంటే నాకు చేతగాలే. నువ్వు ఎటుపోయినావు మరి? అప్పుడు 4-5 క్యాచ్లు రాలే ఈయన ప్లేస్లకు. ఈయన పట్టాలి కదా, ఒక్కటి కూడా పట్టలే. ఎట్లా బ్యాటింగ్ ఇస్తారు తోండి? బౌలింగ్ మంచిగా చిన్నపిల్లలని చూసి ఎట్లా ఎత్తాను మంచిగా బౌలింగ్ కొట్టేటట్టు వేయాలి కదా. పట్టలేదు క్యాచ్ కాదా. ఇట్లా కొత్త ఆటలు చేర్చుకుంటే ఎట్లనే బాబు, కొత్త మీ డాడీని పెట్టుకొని ఆడిస్తావా తొండి? మాకేందా మేము నువ్వు అవుట్ కావు, వాళ్ళు అవుట్ చేయని ఏందన్నట్టునే. ఇది చెప్పు నాకు, మీ డాడీ ఎట్లా వచ్చింది ఆటకు? ఒక బాల్ పట్టిండా, ఫీల్డింగ్ చేసిండా? ఎట్లా వస్తాడు? అట్లా ఎట్లుంటుంది? ఇక మాకు అవన్నీ నడవదు. మమ్మల్ని గోసవుచ్చుకుంటారు లేదా మీరు? మధ్యలో ఆటకు మీ అయ్య కొడుకులు ఆడుకుంటే మేము ఆడ అవసరం లేదు. ఇక సాహస్ రెడ్డి అవుట్ అయినా కథ ఇక తాకింది కదా ఇక్కడ. అవుట్ బండ టీం అవుట్, కానిగంటి టీం విండు. తాకిందా? వికెట్ తాకిందా లేదా? తొండి ఆడితే ఎట్లయినా దేవుడు చూస్తాడా అని సాగర్. ఆ వికెట్ తాకింది, క్లీన్ బోర్డు. కొడుకు వేసిండు బాలు, అనుకోకుండా తాకింది, అవుట్ అయిండు. బ్యాటింగ్ మాకు ఇచ్చేయాలి. బాబు అవుట్ అయిందా లేదా మీ డాడీ?
ఒప్పుకోవచ్చు. ఇంతకు మీరు ఏందా వికెట్ క్లీన్ బౌల్డ్ అయింది, ఇటుకకు తాకింది, మీరు అవుట్ అయినాక మళ్ళీ మా మధ్యలో ఎట్లా చదువుతారా ఈ బండోళ్ళు? కాని గంటలను మొత్తం గోర వెనక నుంచి గోస గోస పుచ్చుకుంటారు, రాత్రి రంపాన పెడతారు. సాహసిరెడ్డి అవుట్ అయింది అలేదు అయినా ఏమైంది? ఇక్కడ తాకిందా? తాకింది, అవుట్ అయినావు. అవుట్ అయిన ఎట్లా ఆడతారా? తొండి ఒక బ్యాట్ కొనుక్కరారు, బాల్ కొనుక్కరారు, మళ్ళీ మేము కొడతానని కొడతారు. అందుకని నేను చిన్నప్పుడే ఆట ఇడిచిపెట్టినా. ఈ తొండి ఆటలు ఆడతారండి సాహసిరెడ్డి. చిన్నప్పుడు ఇట్లే అందరు తొండి ఆట ఆడతానే తొండి ఆట ఇడిచిపెట్టినా నేను. ఈయన తొండి ఆట ఆడతాను, అవుట్ అయినా కూడా మీదేందా ఈ బండకు తాకింది, ఆ వికెట్ కదా అది, అవుటా కాదా? మళ్ళీ ఈయన బాల్ ఎత్తాడు, ఆయన ఓడతాడట. వెంకటనే ఆట ఇడిచిపెట్టినా నేను. పోయిన ఎత్తాను, లాస్ట్ బాల్ అంటే ఈయన ఎత్తాను. అవుట్ అవుట్ కథం.